స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బీకామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ మోటివేషన్ వీడియోస్ ఎక్సెట్రా ప్లీజ్ విజిట్ మై అనదర్ ఛానల్, దట్ ఈజ్ సులక్ష్మణ్ ఛానల్ ఫర్ మోటివేషన్ అండ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బీకామ్ 4th సెమిస్టర్ సంబంధించినటువంటి కార్పొరేట్ అకౌంటింగ్ నుంచి సెకండ్ యూనిట్ అయినటువంటి డిబెంచర్ల గురించి చెప్పదలుచుకున్నాను. ఇది నా సెకండ్ ప్రాబ్లము. డిబెంచర్లు నిక్షేప నిధి ఈ టాపిక్ మీద చిట్టాపద్దులు మరియు ఖాతాల గురించి చెప్పదలుచుకున్నాను. సో నిక్షేప నిధి అంటే ఏంటో మనం ఒకసారి బ్రీఫ్ గా తెలుసుకుని అప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాము. డిబెంచర్ల విమోచన నిధినే ఒక నిక్షేప నిధిగా మనం చెప్పుకోవచ్చును. దీనికే మరి సింకింగ్ ఫండ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఈ నిక్షేప నిధిని సాధారణంగా ఈ పెట్టుబడులు కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ ఏర్పాటు చేసే నిక్షేప నిధి మొత్తంతోనే కొనే పెట్టుబడులను నిక్షేప నిధి పెట్టుబడులు అని చెప్పి అనడం అనేది కూడా జరుగుతుంది. నిక్షేప నిధి పెట్టుబడులపై వచ్చే వడ్డీని కూడా ఈ పెట్టుబడులు కొనుగోలుకై ఉపయోగిస్తారని మనం చెప్పుకోవచ్చును. సో వీటి మొత్తంతోటే ఈ డిబెంచర్లు విమోచన చేయడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల డిబెంచర్లు మనము సేకరించినప్పుడు ఒక 5 సంవత్సరాల కాల పరిమితి అనుకోండి. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డిబెంచర్లు విమోచన అనేది చేయాలి. సో అప్పుడు మనం అప్పటికప్పుడు మనం ఆ 10 లక్షలు సమకూర్చుకోలేము కనుక దానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఈ యొక్క నిక్షేప నిధిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో తద్వారా ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత మొత్తము ఈ యొక్క లాభ నష్టాల వినియోగత ఖాతాల నుంచి తీసుకుని ఈ యొక్క నిక్షేప నిధి ఖాతాకి మళ్ళించి ఇక్కడి నుంచి మనము పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. దీని మీద వచ్చేటువంటి వడ్డీని కూడా తిరిగి మళ్ళీ పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. సో అదే విధంగా మొత్తం ఓవరాల్ గా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం డిబెంచర్లు విమోచన చేస్తున్నామో అదే టైంలో ఈ మొత్తం పెట్టుబడులను అమ్మి ఆ యొక్క డిబెంచర్లు విమోచన చేయడం అనేది జరుగుతుంది. సో నిక్షేప నిధి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ డిబెంచర్లు విమోచన చేయడం కోసం ఏర్పాటు చేసే నిధిగా మనం చెప్పుకోవచ్చును. ఒకసారి మనం ప్రాబ్లం చూసుకున్నా ఉంటే 1/1/2018 శివ కంపెనీ లిమిటెడ్ ₹1,00,000 విలువ గల డిబెంచర్లను 5 సంవత్సరాలకు జారీ చేసింది. డిబెంచర్లు విమోచనం కోసం ఒక నిక్షేప నిధిని ఏర్పాటు చేసి ఆదాయం పన్ను చెల్లించిన అవసరం లేని పెట్టుబడులను కొంటకు ఉపయోగించడానికి నిర్ణయించబడినది. పెట్టుబడులపై 5% వడ్డీ వచ్చును. ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీని కూడా తిరిగి పెట్టుబడులకై వెంటనే వినియోగించడం జరుగును. 5 సంవత్సరాల తర్వాత పెట్టుబడులు 300 నష్టానికి అమ్ముడుపోయేను. 5 సంవత్సరాల అనంతరము 5% చక్ర వడ్డీ రేటుతో ₹1 కావడానికి ప్రతి సంవత్సరము 0.180975 పెట్టుబడులతో ఉంచవాలని నిక్షేప నిధి జంత్రి చూపుతుంది. 5 సంవత్సరాలకు చిట్టాపద్దులు రాయండి. అదేవిధంగా నిక్షేప నిధి ఖాతా, నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతాలను తయారు చేయండి. సో ఈ విధంగా ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఇక్కడ మనకి ₹1,00,000 విలువైనటువంటి డిబెంచర్లను జారీ చేయడం జరిగింది 5 సంవత్సరాల కాల పరిమితితోటి. సో 5 సంవత్సరాల కాల పరిమితి తీరేసరికల్లా ఇక్కడ ఈ మొత్తం తోటి వాటిని వినియోగించడం అనేది ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా లాభ నష్టాల వినియోగత ఖాతా నుంచి కొంత మొత్తాన్ని ఈ నిక్షేప నిధి ఖాతాకి మళ్లించాలి. సో ఎంత మళ్లించాలి అంటే క్లియర్ గా లెక్కలో ఇచ్చారు చూడండి. 0.180975 అనే మొత్తం తోటి మనం మళ్లించాలి. అంటే ₹1,00,000 ఇంటూ 0.180975 మనం చెప్పుకోవచ్చును. కాబట్టి అది ఎంత మొత్తం అనేది ముందు మనం చూసి అప్పుడు మనం చిట్టాపద్దులు అనేవి స్టార్ట్ చేద్దాం. ప్రతి సంవత్సరం డిబెంచర్ల విమోచన నిధికి మళ్లించవలసిందని చెప్పి 0.180975 ఇంటూ 1,00,000. సో ఆ విధంగా చూస్తే ₹18,097.50 ప్రతి సంవత్సరం కూడా మనము లాభ నష్టాల వినియోగత ఖాతా నుంచి నిక్షేప నిధికి మళ్లించాలి. అయితే ఇక్కడ కొన్ని లెక్కలలో ఏమంటాడంటే ఈ యొక్క ₹10 గుణిజం కింద లెక్కించండి, లేకపోతే చివరి ₹100 గుణిజం కింద లెక్కించండి అంటాడు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము ₹18,097.50 మనము 18,100 కింద మనం లెక్కిస్తాము. కానీ ఇక్కడ అలా ఏమీ అనలేదు కాబట్టి మనం మొత్తం పైసలతో సహా లెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి మన చిట్టాపద్దులు చూసుకునేలా ఉంటే అందరికీ తెలిసిందే తేదీ వివరాలు, LF, డెబిట్ మొత్తము, క్రెడిట్ మొత్తం మనం వేసుకుని చూడండి. మొట్టమొదట 1/1/2018 శివ కంపెనీ లిమిటెడ్ ₹1,00,000 విలువ గల డిబెంచర్లను 5 సంవత్సరాలకు జారీ చేసింది. సో ఎప్పుడైతే జారీ చేయడం జరిగిందో మనకి ₹1,00,000 రావడం జరిగింది. సో ఎప్పుడైతే వచ్చిందో ఏదైనా సరే నగదు లేదా బ్యాంక్ మనకు వచ్చిందంటే దాన్ని డెబిట్ చేయాలి. కాబట్టి బ్యాంక్ ఖాతా డేటా టు డిబెంచర్ల ఖాతా అని చెప్పి మొట్టమొదటి మనం వేయాలి. సో ఆ విధంగా బ్యాంక్ ఖాతా డేటా టు డిబెంచర్ల ఖాతాను వేసి జారీ చేసిన ₹1,00,000 విలువ గల డిబెంచర్ల సొమ్ము వచ్చినందువల్ల అని చెప్పి మనం రాయాలి. మళ్ళీ చూడండి, ఇప్పుడే చెప్పుకున్నట్లు మనము
0.180 అంటే 18,097 రూపాయల 50 పైసలు ప్రతి సంవత్సరం కూడా నిక్షేప నిధికి లాభ నష్టాల వినియోగిత ఖాతా నుంచి మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దానికి మళ్ళీ మనము పొద్దున్నది రాయాలి. సో ఆ విధంగా చూస్తే లాభ నష్టాల వినియోగిత ఖాతా డెటార్ టు నిక్షేప నిధి ఖాతా, నిక్షేప నిధిని ఏర్పాటు చేసినందువల్ల అని చెప్పి మనం రాయాలి. సో మనం ఏం చేస్తామంటే ఈ నిక్షేప నిధి ఖాతాకి మళ్లించినటువంటి ఈ డబ్బుల్ని నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా అని చెప్పి ఓపెన్ చేసి పెట్టుబడులకి మళ్లించాలి. సో మళ్లించిన తర్వాత లెక్కలో ఇచ్చినట్లు 5% వడ్డీ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా, ఆ వడ్డీని కూడా కలుపుకొని మళ్ళీ మనం పెట్టుబడులకి మళ్లించాలి. సో ఇలా ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాల పాటు మళ్లించాక ఆ వచ్చిన డబ్బులతోటి మనము ఈ డిబెంచర్లు విమోచనం చేయడం అనేది ఈ లెక్క యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇప్పుడు చెప్పుకున్నట్లు ఈ 18,097 రూపాయల 50 పైసల్ని మనము ఈ పెట్టుబడులకి మళ్లించాలి. అంటే నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా అని చెప్పి మళ్ళీ మనం కొత్తది ఒకటి క్రియేట్ చేసుకుని ఆ పెట్టుబడులకి మనం మళ్లించాల్సిన అవసరం ఎంత ఉందో మనం చెప్పుకోవచ్చును. కాబట్టి నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా డెటార్ అని చెప్పి 18,097.5 టు బ్యాంకు ఖాతా. ఈ బ్యాంకు ఖాతా అనేది సొమ్ము ఎక్కడదంటే నిక్షేప నిధి ఇచ్చి మళ్లించినటువంటి డబ్బులుగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా ఈ యొక్క 2018 జనవరి 1న మనము డిబెంచర్లను ఇష్యూ చేసాము, ₹1,00,000 వచ్చింది. డిసెంబర్ 31కి వచ్చేకల్లా లాభ నష్టాల వినియోగ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని తీసుకుని నిక్షేప నిధికి మళ్లించాము. అక్కడి నుంచి ఆ మొత్తాన్ని మనము పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, పెట్టుబడులపై 5% వడ్డీ వచ్చును అని చెప్పి అనడం అనేది జరిగింది. సో మనం ఎప్పుడు మళ్లించాము, 2018 డిసెంబర్ 31 మనం మళ్లించాం. కాబట్టి మనకి వడ్డీ ఎప్పుడు వస్తుందో చూసినట్లయితే 2019 డిసెంబర్ 31 మనకి ఈ యొక్క వడ్డీ రావడం అనేది జరుగుతుంది. దేని మీద చూసుకున్నారంటే ఈ 18,097.5 మీద 5% వడ్డీ వస్తుంది మనకి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి వడ్డీ వచ్చిందంటే నగదు వచ్చింది కాబట్టి బ్యాంక్ ఖాతా డెటార్ టు నిక్షేప నిధి ఖాతా అని చెప్పి అనడం అనేది జరిగింది. సో పెట్టుబడులపై వచ్చిన వడ్డీని నిక్షేప నిధి ఖాతాకు క్రెడిట్ చేయగా 18,097.5 ఇంటూ 5/100 అని మనం చెప్పుకోవచ్చును. ఎప్పటిలాగే 2018 డిసెంబర్ 31 ఎలాగైతే మనము లాభ నష్టాల వినియోగ ఖాతా నుంచి నిక్షేప నిధికి మళ్లించామో, అలాగే 2019 డిసెంబర్ 31 కూడా లాభ నష్టాల ఖాతా నుంచి నిక్షేప నిధికి మళ్లించాలి 18,097.5. సో దానికి లాభ నష్టాల వినియోగ ఖాతా డెటార్ టు నిక్షేప నిధి ఖాతా అని చెప్పి అనబడది జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ యొక్క వడ్డీ మొత్తము అంటే 904 రూపాయల చిల్లర ప్లస్ ఈ సంవత్సరం మళ్లించినటువంటి నిక్షేప నిధి ఖాతాకు మళ్లించినటువంటి ఈ 18,097 ఈ రెండు మొత్తాలు కలిపి మనము ఈ యొక్క పెట్టుబడికి మళ్లించాలి. సో ఆ విధంగా చూసినట్లయితే నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా డెటార్ టు బ్యాంక్ ఖాతా అని చెప్పి ఈ యొక్క 18,097.5 ప్లస్ 904.87 రూపాయలు కలిపి మనం పెట్టుబడుల ఖాతాకు మళ్లించడం అనేది జరిగింది. సో ఈ విధంగా 2019 అయిపోయింది. మళ్ళీ 2020 డిసెంబర్ 31 కూడా మనకి వడ్డీ రావడం జరుగుతుంది. అదే విధంగా మళ్ళీ ఆ సంవత్సరం లాభ నష్టాల వినియోగ ఖాతా నుంచి నిక్షేప నిధికి మళ్లించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మనం చిట్టాపద్ధతులు అనేది వేయాలి. సో మొట్టమొదటి మనకి 5% వడ్డీ వచ్చింది కాబట్టి ఈ 5% వడ్డీ మనకి బ్యాంకు ఖాతా డెటార్ టు నిక్షేప నిధి ఖాతా, పెట్టుబడులపై వచ్చిన వడ్డీని నిక్షేప నిధి ఖాతాకు క్రెడిట్ చేయగా. సో ఈ 1,854.99 రూపాయలు ఎలాగొచ్చిందంటే 37,099.87 రూపాయలు ఇంటూ 5/100, 18,097 రూపాయల 50 ప్లస్ రెండో సంవత్సరం ఇచ్చినటువంటి 19,002 రూపాయల 37 ఈ రెండు కలుపుకొని మనము వడ్డీ రావడం అనేది జరుగుతుంది. సో ఇంకా మనకి క్లియర్ కట్ గా అర్థం అవ్వాలంటే 5% వడ్డీకి మొత్తం లెక్క కొట్టడానికి చెప్పి మొట్టమొదటి సంవత్సరం మనం పెట్టుబడి పెట్టింది 18,097 రూపాయల 50 ప్లస్ రెండో సంవత్సరం మళ్ళీ మనం పెట్టుబడి పెట్టింది 19,002 రూపాయల 37. సో ఆ విధంగా కలుపుకుంటే మనకి 37,099 రూపాయల 87 రావడం జరుగుతుంది. దీని మీదే మనం 5% వడ్డీ అనేది పొందడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో అదే విధంగా ఇదే డిసెంబర్ 31న యాజ్ యూజువల్ గా మనకి నిక్షేప నిధి ఖాతాకి మళ్లించాలి కాబట్టి లాభ నష్టాల వినియోగ ఖాతా డెటార్ టు నిక్షేప నిధి ఖాతా అని చెప్పి 18,097 రూపాయల 50 మనం వేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి అంటే ఇదే రిపీటెడ్ గా వస్తాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం పెట్టుబడికి మళ్లించాలి. పెట్టుబడికి ఎంత మళ్లించాలి అని చూసినట్లయితే ఈ 18,097 రూపాయల 50 ప్లస్ మనకి వడ్డీగా వచ్చినటువంటి మొత్తం 1,854 రూపాయల 99 ఈ రెండు కలుపుకొని తిరిగి మళ్ళీ మనం పెట్టుబడికి మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ విధంగా నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా డెటార్ 19,952 రూపాయల 49 టు బ్యాంక్ ఖాతా అని చెప్పి మనం వేయాలి నిక్షేప నిధితో పెట్టుబడులు కొనుగోలు చేయడం వల్ల. సో నెక్స్ట్ చూసుకునేలా ఉంటే 2021 సంవత్సరము
ఇప్పుడు కూడా మనకి 5% వడ్డీ వచ్చింది కాబట్టి దానికి మనం చిట్టపొద్దు రాయాలి. బ్యాంక్ ఖాతా డెటా టు నిక్షేప నిధి ఖాతా అని చెప్పి 2,852 రూపాయలు 61 పైసలు అని చెప్పి వేసి ఇక్కడ బ్రాకెట్లో చూడండి దేని మీద 5% కట్టమన్నాడు. 57,052 రూపాయలు 36 మీద 5% అనేది కట్టాలి. మరి 57,000 ఎలాగ వచ్చింది అని ఒకసారి ఆలోచించినట్లయితే మనకి ఇందాక చెప్పుకున్నట్లు 37,000 వచ్చింది. ఆ 37,000 కాకుండా మళ్ళీ మనం ఏం చేసామంటే 19,952 రూపాయలు ముందు సంవత్సరం మళ్ళీ పెట్టుబడులు పెట్టమనేది జరిగింది. కాబట్టి మొత్తం కలుపుకుంటే మనకి 57,052 రూపాయలు 36 పైసలు పెట్టుబడులు పెట్టడం జరిగింది. కాబట్టి దాని మీద మనం 5% వడ్డీ అనేది లెక్కించాం. అదే కాకుండా ప్రతి సంవత్సరం ఇచ్చినట్టే లాభ నష్టాల వినియోగ ఖాతా డెటా టు నిక్షేప నిధి ఖాతా అని చెప్పి 18,097 మనం వేయాలి. సో మళ్ళీ ఈ రెండు మొత్తాలను కూడా మనం నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతాకి మళ్లించాలి. సో ఆ విధంగా చూసినట్లయితే నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా డెటా అని చెప్పి 20,950 పైసలు టు బ్యాంక్ ఖాతా అని చెప్పి ఈ యొక్క 2,852 61 పైసలు వడ్డీ ప్లస్ ప్రతి సంవత్సరం మళ్లిస్తున్నటువంటి 18,097 రూపాయల 50 పైసలు కలుపుకొని మనం పెట్టుబడులకి మళ్లించడం అనేది జరిగింది. సో ఈ విధంగా 2021 సంవత్సరం తాలూకా వ్యవహారాలను మనం చిట్టపొద్దులు అనేది రాయాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 5 సంవత్సరాలు అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 18, 19, 20, 21, 22. కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఇయర్కి వచ్చేసాం కాబట్టి ఈ లాస్ట్ ఇయర్ కూడా మనకి వడ్డీ వచ్చింది. ఈ వడ్డీ వచ్చింది కాబట్టి ఆ వడ్డీకి మళ్ళీ మనం చిట్టపొద్దు అనేది రాయాలి. సో బ్యాంకు ఖాతా డెటా టు నిక్షేప నిధి ఖాతా పెట్టుబడిపై వచ్చిన వడ్డీ నిక్షేప నిధి ఖాతాకు క్రెడిట్ చేయగా 78,002 రూపాయల 47 పైసలు ఇంటూ 5/100 అని చెప్పి మనం వేయాలి. సో అది ఎలాగ వచ్చిందని ఆలోచించినట్లయితే ఇప్పుడు చెప్పినట్లు ఇందాక చూడండి 57,052 రూపాయల 36 పైసలు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టాం. పెట్టి మళ్ళీ గత సంవత్సరం ఎంత పెట్టామంటే 20,950 రూపాయల 11 పైసలు పెట్టడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా ఈ రెండు కలిపితే అంటే 57,000 ప్లస్ 20,000 చిల్లర రెండు కలిపితే మనకి 78,002 రూపాయల 47 పైసలు రావడం జరిగింది. దీని మీద మనం 5% వడ్డీ లెక్కించడం అనేది జరిగింది. సో మళ్ళీ ఈ లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ మనం డిసెంబర్ 31న ఈ యొక్క 18,097 రూపాయల 50 పైసలు మనం వేయాలి. సో దానికి చిట్టపొద్దు లాభ నష్టాల వినియోగ ఖాతా డెటా టు నిక్షేప నిధి ఖాతా అని చెప్పి 18,097 రూపాయల 50 పైసలు వేయాలి. పెట్టుబడికి మళ్లించినా సరే వడ్డీ వచ్చేదే ఉండదు కాబట్టి ఈ రోజు ఏమీ రాదు కాబట్టి మనం ఆటోమేటిక్గా ఈ పెట్టుబడులని అమ్మివేయడం అనేది జరగాలి. సో పెట్టుబడులు అమ్మివేసినప్పుడు ఇక్కడ చూడండి 5 సంవత్సరాల తర్వాత పెట్టుబడులు 300 నష్టానికి అమ్ముడుపోయాను. అంటే పెట్టుబడుల మొత్తంలోంచి 300 రూపాయలు పోగా మిగిలిన మొత్తం అనేది రావడం అనేది జరిగింది. సో ఆ విధంగా చూసినట్లయితే బ్యాంకు ఖాతా డెటా అంటే మొత్తం వచ్చింది కాబట్టి నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా నిక్షేప నిధి పెట్టుబడులు అమ్మగా అని చెప్పి 78,002 రూపాయల 47 పైసలు అని చెప్పుకున్నాం మనం మొత్తం అమ్మగా అని చెప్పి దాని నుంచి 300 రూపాయల నష్టం పోగా రిమైనింగ్ మనకు వచ్చింది ఈ 77,702 రూపాయల 47 పైసలు వచ్చింది. అది కాకుండా ఇంకా నిక్షేప నిధిలో ఎంత ఉందంటే 18,097 రూపాయల 50 పైసలు అనేది లాస్ట్ ఇయర్ రావడం జరిగింది కాబట్టి ఇది కూడా ఉండడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ 300 రూపాయల నష్టం వచ్చింది కాబట్టి ఈ నష్టాన్ని కూడా నిక్షేప నిధి ఖాతాకు మళ్లిస్తూ ఒక చిట్టాపొద్దు రాయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ విధంగా చూసినట్లయితే నిక్షేప నిధి ఖాతా డెటా టు నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా అని చెప్పి నిక్షేప నిధి పెట్టుబడుల అమ్మకంపై వచ్చిన నష్టాన్ని నిక్షేప నిధి ఖాతాకు మళ్లించగా అని చెప్పి మనం చిట్టపొద్దు రాయాలి. సో ఓవరాల్ గా 5 సంవత్సరాలు అయిపోయింది. సో పెట్టుబడులు అమ్మగా వచ్చిన మొత్తము అంతేకాకుండా ఆఖరి సంవత్సరం వేసినటువంటి మొత్తము అవన్నీ కలుపుకుంటే 1,00,000 రూపాయలు అవడం జరిగింది. కానీ దీని నుంచి 300 రూపాయలు నష్టపోయాం కాబట్టి ఈ 99,700ని మనము సాధారణ రిజర్వ్ ఖాతాకి మళ్లించాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా చివరాఖరి నిల్వని మనం సాధారణ రిజర్వ్ ఖాతాకి మళ్లించాలి. సో దానికి చిట్టపొద్దు నిక్షేప నిధి ఖాతా డెటా 99,700 టు సాధారణ రిజర్వ్ ఖాతా అని చెప్పి నిక్షేప నిధి ఖాతాలో నిల్వను సాధారణ రిజర్వ్ ఖాతాకు మళ్లించగా అని చెప్పి మనం రాయాలి. సో ఈ విధంగా మనము 5 సంవత్సరాల చిట్టపొద్దులు కూడా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మెయిన్ మనం కాన్సెప్ట్ గానే అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఈ లెక్క అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే డిబెంచర్లు విమోచనం చేయడం కోసం ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటే ఈ నిక్షేప నిధిగా మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ చిట్టపొద్దులు అయితే రాసాం కానీ ఇక్కడ చివరాకంలో చూడండి నిక్షేప నిధి మరియు నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతాలను తయారు చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ ఆవర్జాలు చూసుకున్నారంటే మొట్టమొదట మనము ఈ యొక్క నిక్షేప నిధి ఖాతాను మనం వేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే అందరికీ తెలిసిందే ఆవర్జాలు అంటే ఏం చేయాలంటే చిట్టాపొద్దుల్లోంచి ఈ ఆవర్జాలను తీసుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం రాసినటువంటి చిట్టాపొద్దులు అన్నింటిని కూడా పరిశీలించి దానిలో ఎక్కడైతే నిక్షేప నిధి ఖాతా అని ఉందో అది ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్ గా చిట్టాపొద్దులు స్టార్టింగ్ నుంచి చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి బ్యాంక్ ఖాతా డెటా టు డిబెంచర్ల ఖాతా సో లేదు, లాభ నష్టాల వినియోగ ఖాతా డెటా టు నిక్షేప నిధి ఖాతా అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది.
చూడండి, ఇక్కడ నిక్షేప నిధి క్రెడిట్ లో ఉంది కాబట్టి బై లాభ నష్టాల వినియోగిత ఖాతా అని చెప్పి 18,097.50 వేయాలి. అయితే ఈ సంవత్సరం ఇంకేమీ లేదు కాబట్టి నిల్వ కూడా మనం తీర్చేయాలి. సో ఆ విధంగా చూసుకున్నా ఉంటే బై లాభ నష్టాల వినియోగిత ఖాతా అని చెప్పి 18,097 రూపాయలు. సో టోటల్ చూసుకున్నారంటే 18,097 సో డెబిట్ సైడ్ ఏమీ లేదు కాబట్టి టూ తీర్చిన నిల్వ 18,097 అని చెప్పి వేయాలి. అదేమవుతుంది 31/12/2018 టూ తీర్చిన నిల్వ 1/1/2019 కల్లా బై తెచ్చిన నిల్వ అని చెప్పి ఈ 18,097 వేయడం అనేది జరిగింది. సో మళ్ళీ చూసుకున్నారంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ చిట్ట పద్ధతులు బ్యాంక్ ఖాతా డట్టా టు నిక్షేప నిధి ఖాతా అంటే వడ్డీ వచ్చింది కదా దానికోసం అన్నమాట. కాబట్టి బై బ్యాంక్ ఖాతా అని చెప్పి 904.87. మళ్ళీ ఇక్కడ చూడండి, లాభ నష్టాల వినియోగిత ఖాతా డట్టా టు నిక్షేప నిధి ఖాతా అంటే ప్రతి సంవత్సరం మనం మళ్ళిస్తున్నాం కదా మొత్తం అదనమాట. కాబట్టి బై లాభ నష్టాల వినియోగిత ఖాతా అని చెప్పి 18,097 మనం వేయాలి. వేసేసి మనం ఈ యొక్క 2019 సంవత్సరం నిల్వలు అనేది తీర్చేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే బై బ్యాంకు ఖాతా అని చెప్పి 904.87, బై లాభ నష్టాల వినియోగిత ఖాతా అని చెప్పి 18,097 అని చెప్పి వేసి టోటల్ చూసుకున్నా ఉంటే 37,099.87 డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వేసి అక్కడ మనము డెబిట్ సైడ్ నిల్వ అనేది తేల్చాలి. అందరికీ తెలిసిందే, ఏదైతే ఎక్కువ మొత్తం ఉందో మొత్తాన్ని రెండు వైపులా తేవాలి, ఎక్కడైతే నిల్వ తక్కువ ఉందో అక్కడ మనం నిల్వ అనేది తేల్చాలి. సో డెబిట్ వైపు తక్కువ ఉంది కాబట్టి టూ తీర్చిన నిల్వ అని చెప్పి మనం వేయాలి. సో 31/12/19 తేల్చిన నిల్వ 1/1/2020 ఏమవుతుంది బై తెచ్చిన నిల్వ అని చెప్పి 37,099.87 మనం వేయాలి. సో మళ్ళీ నెక్స్ట్ చిట్ట పద్ధతి మనం ఒకసారి చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, బ్యాంక్ ఖాతా డట్టా టు నిక్షేప నిధి ఖాతా అంటే బై బ్యాంక్ ఖాతా అని చెప్పి 18,054.99, లాభ నష్టాల వినియోగిత ఖాతా డట్టా టు నిక్షేప నిధి ఖాతా అంటే బై లాభ నష్టాల వినియోగిత ఖాతా అని చెప్పి 18,097.50 వేసి మనము ఆ సంవత్సరం ఖాతాని తేల్చాలి. సో ఆ విధంగా చూసినట్లయితే బై బ్యాంక్ ఖాతా అని చెప్పి 18,054.99, బై లాభ నష్టాల వినియోగిత ఖాతా అని చెప్పి 18,097.50 వేయడం జరిగింది. ఓవరాల్ గా రెండు వైపుల మొత్తాన్ని టోటల్ చేసినట్లయితే ఏదైతే ఎక్కువ మొత్తం ఉందో మొత్తాన్ని రెండు వైపులా చేయాలి కాబట్టి 57,052.36 రెండు వైపులా తీసుకొచ్చాము. డెబిట్ వైపు అసలు ఏమీ లేదు కాబట్టి అక్కడే మనం నిల్వ తేల్చాలి కాబట్టి 31/12/20 అని చెప్పి టూ తేల్చిన నిల్వ 57,052.36 మనం వేయాలి. సో అది 1/1/21 ఏమవుతుందంటే బై తెచ్చిన నిల్వ అని చెప్పి మావడం అనేది జరుగుతుంది. కాబట్టి బై తెచ్చిన నిల్వ అని చెప్పి 57,052.36 మనం వేయాలి. సో మళ్ళీ మనం నెక్స్ట్ చిట్ట పద్ధతి చూసుకున్నా ఉంటే ఇక్కడ చూడండి, మళ్ళీ వడ్డీ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 21 వడ్డీ వచ్చింది. ఎంత వచ్చిందంటే 2,852.61 కాబట్టి బై బ్యాంక్ ఖాతా అని చెప్పి ఒకటి, బై లాభ నష్టం వినియోగిత ఖాతా అని చెప్పి 18,097.50 ప్రతి సంవత్సరం వచ్చేయమంటే వచ్చింది. సో ఆ రెండు కూడా వేసి మనం నిల్వ అనేది తేల్చాలి. చూడండి, బై బ్యాంక్ ఖాతా అని చెప్పి 2,852.61, బై లాభ నష్టాల వినియోగిత ఖాతా అని చెప్పి 18,097 వేసాము. ఏదైతే మొత్తం ఎక్కువ ఉందో ఆ మొత్తాన్ని రెండు వైపులు తేవాలి కాబట్టి 78,002.47 రెండు వైపులు తీసుకొచ్చి డెబిట్ వైపున నిల్వ ఏమీ లేదు కాబట్టి టూ తేల్చిన నిల్వ అని చెప్పి నిల్వ తేల్చాలి 78,002.47. అది మొన్నటికి అంటే 1/1/2022 లాస్ట్ ఇయర్, ఈ లాస్ట్ ఇయర్ న బై తెచ్చిన నిల్వ అని చెప్పి 78,002.47 మనం వేయాలి. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ లోకి వచ్చేసాము, కొద్దిగా మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. సో బ్యాంక్ ఖాతా డట్టా టు నిక్షేప నిధి ఖాతా అంటే ఇక్కడ కూడా వడ్డీ రావడం అనేది జరిగింది. కాబట్టి ఎంత వచ్చింది 3,900.03 రావడం అనేది జరిగింది. కాబట్టి బై బ్యాంక్ ఖాతా అని చెప్పి 3,903 వేయడం జరిగింది. మళ్ళీ చూసుకున్నారంటే ఇక్కడ చూడండి, బై లాభ నష్టాల వినియోగిత ఖాతా అని చెప్పి 18,097.50 మళ్ళీ మనం వేయాలి. సో ఆ విధంగా 18,097.50 వేసాము. సో ఇంకా మిగిలిన చిట్టా పద్ధతులు మనం చూసుకున్నా ఉంటే నిక్షేప నిధి ఖాతా డట్టా టు నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా అని చెప్పి 300 వేయడం జరిగింది. ఈ 300 మొత్తం ఏంటి అని చూసుకున్నారంటే పెట్టుబడులు పెట్టిన తర్వాత మనకు వచ్చినటువంటి నష్టం, ఈ నష్టాన్ని మనము నిక్షేప నిధి ఖాతాకు మళ్లించాం కాబట్టి టూ నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా అని చెప్పి 300 మనం వేయాలి. సో టూ డివోచల్ విమోచన నిధిపై పెట్టుబడుల ఖాతా అని చెప్పి 300 వేసాము. మళ్ళీ అలాగే ఇక్కడ చూడండి, లాస్ట్ నిక్షేప నిధి ఖాతా డట్టా టు సాధారణ రిజర్వ్ ఖాతా అంటే ఓవరాల్ గా 1,00,000 రూపాయలు అయింది కానీ 300 రూపాయలు నష్టం రావడం వల్ల ఈ మిగిలిన మొత్తం అయినటువంటి ఈ 99,700 సాధారణ రిజర్వ్ ఖాతాకు మళ్లించాం కాబట్టి దానికి టూ
సాధారణ రిజర్వ్ ఖాతా అని చెప్పి ఈ 99,700 వేయాలి. సో ఓవరాల్ గా మనం టోటల్ చూసుకున్నారంటే సరిపోతుంది. డెబిట్ సైడ్ 1 lakh, క్రెడిట్ సైడ్ 1 lakh రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనము ఈ నిక్షేప నిధి ఖాతా మనం వేయాలి. సో మళ్ళీ అలాగే ఇక్కడ చూడండి, నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా కూడా వేయమన్నాడు. సో అప్పుడు కూడా మనము ఈ చిట్టాపొద్దులన్నీ చూసుకుంటూ వెళ్తే మనకి సరిపోతుంది. చూడండి, నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా అని చెప్పి తేదీ వివరాలు మొత్తము అని చెప్పి డెబిట్ క్రెడిట్ వేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంకు ఖాతా డేటా, డిబెంచర్ల ఖాతా, లాభ నష్ట వినియోగ ఖాతా డేటా, నిక్షేప నిధి ఖాతా రెండు రావు. నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా ఇక్కడ రావడం అనేది జరిగింది. సో ఈ సంవత్సరము టు బ్యాంక్ ఖాతా అని వేసి 18,091 వేసి మనము ఆ సంవత్సరం నిల్వ అనేది తేల్చాలి. కాబట్టి టు బ్యాంక్ ఖాతా అని చెప్పి 18,091 వేసి రెండు మొత్తాలను తీసుకొచ్చి క్రెడిట్ సైడ్ ఏం లేదు కాబట్టి బై తేల్చిన నిల్వ అని చెప్పి 18,091 వేసాము. ఇది మరుసటి రోజు అంటే 1/1/2019కి టు తెచ్చిన నిల్వ అని చెప్పి 18,091 మనం వేయాలి. సో మళ్ళీ చిట్టాపొద్దులు చూసినట్లయితే నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా అని చెప్పి ఉంది 19,002 సో అది వేసి మళ్ళీ మనము నిల్వ అనేది తేల్చాలి. సో ఆ విధంగా చూసినట్లయితే టు బ్యాంక్ ఖాతా అని చెప్పి 19,002 వేసి క్రెడిట్ సైడ్ ఏమీ లేదు కాబట్టి బై తేల్చిన నిల్వ అని చెప్పి టోటల్ అంతా 37,099 వేయాలి. ఇది మరుసటి రోజుకి వచ్చేసరికల్లా అంటే 1/1/2020 కల్లా డెబిట్ సైడ్ టు తెచ్చిన నిల్వ అని చెప్పి 37,099 మనం వేయాలి. సో వేసిన తర్వాత మళ్ళీ మనం రిమైనింగ్ చిట్టాపొద్దులు అనేది ఒకసారి మనం పరిశీలించాలి. నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా అని ఉంది కాబట్టి మళ్ళీ టు బ్యాంక్ ఖాతా అని చెప్పి 19,952 మనం వేయాలి. సో ఆ విధంగా టు బ్యాంక్ ఖాతా 19,952 వేసి టోటల్ చూసుకున్నారంటే 57,052 కాబట్టి ఇదే రెండు వైపులా తీసుకొచ్చి క్రెడిట్ సైడ్ ఏమీ లేదు కాబట్టి అక్కడే మనం నిల్వ అనేది తేల్చాలి. కాబట్టి బై తేల్చిన నిల్వ అని చెప్పి ఈ యొక్క 57,052 వేయాలి. అది మరుసటి సంవత్సరానికి టు తెచ్చిన నిల్వ అని 57,052 అవుతుంది. సో మళ్ళీ మనం రిమైనింగ్ చిట్టపొద్దులు చూసుకున్నా ఉంటే ఇక్కడ చూడండి, నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా అని చెప్పి 21 సంవత్సరం కూడా ఉంది 20,950 11 కాబట్టి టు బ్యాంక్ ఖాతా అని చెప్పి 20,950 11 వేసి టోటల్ 78,002 రెండు వైపులా తీసుకొచ్చి క్రెడిట్ సైడ్ ఏమీ లేదు కాబట్టి బై తేల్చిన నిల్వ అని చెప్పి 78,002 వేయాలి. దానినే మరుసటి రోజుకి టు తెచ్చిన నిల్వ అవుతుంది. కాబట్టి 1/1/22 ఇదే లాస్ట్ ఇయర్. ఈ లాస్ట్ ఇయర్ మనకి టు తెచ్చిన నిల్వ అని చెప్పి 78,002 మనం వేయాలి. సో వేసిన తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బ్యాంకు ఖాతా డేటా టు నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా అంటే ఇక్కడ ఏమైంది, మనము అమ్మేసాం, పెట్టుబడులు అనేవి అమ్మేసాం. ఎందుకంటే గడువు తీరిపోయింది కాబట్టి పెట్టుబడులన్నీ కూడా అమ్మేసాం. అమ్మినప్పుడు యాక్చువల్ గా మనకి 78,002 మనకి రావాలి. కానీ లెక్కలో క్లియర్గా ఇవ్వడం జరిగింది 300 నష్టానికి అమ్మడం జరిగింది అని. కాబట్టి 300 నష్టానికి అమ్మాం కాబట్టి ఆ రిమైనింగ్ మొత్తం మనం వేయాలి. సో ఆ విధంగా బై బ్యాంక్ ఖాతా అని చెప్పి మనకి మొత్తం వచ్చింది కాబట్టి పెట్టుబడులన్నీ అమ్మగా వచ్చిన మొత్తము 78,002 వచ్చి 300 రూపాయల నష్టాన్ని తీసేస్తే 77,702 అని చెప్పి మనం వేయాలి. చూడండి, మళ్ళీ ఆ నష్టాన్ని మళ్ళీ మనము నిక్షేప నిధి ఖాతాకి మళ్ళించడం అనేది జరిగింది. కాబట్టి బై నిక్షేప నిధి ఖాతా అని చెప్పి ఈ 300 రూపాయలు మనం వేసేస్తే ఆటోమేటిక్ గా మనకి ఖాతా అనేది అయిపోయినట్లే. బై నిక్షేప నిధి ఖాతా అని చెప్పి 300 రూపాయలు వేయడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా మనకి రెండు వైపుల టోటల్ కూడా 78,002 78,002 ఈ విధంగా మనం వేయాలి. సో మనకి డిబెంచర్లో 100% నా యొక్క గత లెక్క ఈ లెక్క ఈ రెండు లెక్కలు పడవచ్చు, లేదంటే ఈ రెండు లెక్కలో ఒక లెక్క మాత్రం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లోనే పడడం అనేది జరుగుతుంది. సో ఈ నిక్షేప నిధి అంటే ఏమిటో ఒక్కసారి మనం తెలుసుకుంటే మనం ఆటోమేటిక్ గా ఈ చిట్టాపొదులు కానీ, ఆవర్జ కానీ, లేదంటే నిక్షేప నిధి పెట్టుబడుల ఖాతా కానీ, బ్యాంకు ఖాతా కానీ, డిబెంచర్ల ఖాతా కానీ అన్ని ఖాతాలను మనం సింపుల్ గా మనం చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.